సార్ మైక్లోనే తీసుకుంటారా? మైక్లా మాకెందుకే బాబు? 10,000 సార్ తీసుకోండి, చెరుకోటి పని చేద్ది. 10,000 మా దగ్గర డబ్బులు లేవు, మాకొద్దు. ఈ మైక్ స్పెషాలిటీ మీకు తెలియదు సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారో ఆల్రెడీ మైక్ పడేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మాట్లాడబడతారు. ఇది మేడ్ ఇన్ జపాన్ మేడం, మామూలు కాదు. మరి ఇండియాలో పని చేస్తుందా? మాకే మైకులు వద్దాయి బాబు, మమ్మల్ని వదిలే. నాదేం పోయింది సార్, కొంటే కొనండి, రెండే ఉన్నాయి. సరే, నాకు టైలరింగ్ షాప్ దగ్గర పని ఉంది, నేను చూసుకొని వస్తాను. సర్లే నువ్వు వెళ్ళు, నాకు కూడా ఆయిల్ మిల్ దగ్గర పని ఉంది, నేను కూడా చూసుకుని వస్తాను. మా ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే అలాంటి మైక్ ఒక్కడ కొనుక్కుంటే చాలు, మొత్తం తేలిపోద్ది. అరే బాబు మైక్లు ఏ ఒక మైక్ ఎవరు? ఒకటైతే 6,000. ఇంకా 10,000 అన్నావు రెండును? అవును, రెండో కలిపితే ఒకటైతే 6,000, కొంటే కొని లేపలేదు. 3,000. వేరే వాళ్ళు ఉన్నారు నాకు. సర్లేరా బాబు, ఎవరా బాబు? బాగా పని చేస్తుంది కదా. సూపర్. మా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి మైక్ ఒకటి ఉంటే చాలు. మైకిల్ బాబు ఏంటి? అదే మైక్ ఉందన్నావు కదా, ఇవ్వు. ఉంది కానీ 8,000. అదేంటి ఇందాక 5,000 అన్నావు? అవునండి, నాకు వేరే బేరం ఉంది 10,000 రెడీగా, కావాలంటే ఇస్తాను, లేపలేదు. సర్లే బాబు, నా దగ్గర 7,000 ఉన్నాయి. సరే ఇవ్వండి. ఓకే. తెంకర్ నా కొడుకులు, మేడ్ ఇన్ జపాన్ అంటే చాలు ఎగేసి పడిపోతారు. అసలు ఈ మైక్లే కావు.